అదేవిధంగా పెద్దపల్లి తీసుకుంటే పెద్దపల్లిలో కాంగ్రెస్ కి క్లియర్ గా అడ్వాంటేజ్ కనబడుతుంది. వంశీకృష్ణ ఒకటి ఆయన కుటుంబ నేపథ్యము, 2 వివాద రహితుడు, 3 ఆర్థికంగా బలమైన వాడు. అక్కడ ఎమ్మెల్యేలు పెద్దపల్లి కాంగ్రెస్ లీడింగ్ ఉంది, తర్వాత బీజేపీ ఉంది. మంతని అసెంబ్లీలో కాంగ్రెస్ లీడింగ్ ఉంది. సాధారణంగా మంతనిలో బ్రాహ్మణ్స్ ఎక్కువ ఉంటారు, కానీ అక్కడ శ్రీధర్ బాబుకున్న పరిచయం, ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తో కాంగ్రెస్ ముందంజలో ఉంది, తర్వాత బీజేపీ ఉంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉంది. ధర్మపురి కొప్పుల ఈశ్వర్ కి ఓన్ కాన్స్టిట్యున్సీ, అక్కడ కూడా కాంగ్రెస్ లీడింగ్ కనబడుతుంది. సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది. అదే విధంగా బెల్లంపల్లి తీసుకుంటే కాంగ్రెస్ లీడింగ్ కనబడుతుంది, బీజేపీ సెకండ్ ప్లేస్, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. చెన్నూరులో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉంది, బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంది. మంచిర్యాల తీసుకుంటే బీజేపీ లీడింగ్ లో ఉంది, కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉంది. గోదావరిఖండ్లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. ఇక్కడ సింగరేణి ఉద్యోగులు 50,000 నుంచి 1,00,000 మంది ఉంటారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళు కొంత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని ట్యాక్స్ వచ్చిందని చెప్పి వాళ్ళు యాంటీగా ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ కి కొంచెం సౌమ్యుడు, మంచివాడు అనే పేరుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఓట్లు చీల్చగలిగితే అది బీజేపీకి అంత దెబ్బ. ఈ రోజు వరకు అయితే కాంగ్రెస్ గెలవగలిగే సీట్లలో పెద్దపల్లి కనబడుతుంది. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, గన్ షాట్ సీట్ లాగా.